ఎర్రటి ఎండ మండుతున్న మధ్యాహ్న సాయంత్రం. ఆ రద్దీగా ఉండే నగర వీధుల్లో 10 ఏళ్ల చిన్నారి వెన్నెల తన భుజానికి ఒక ప్లాస్టిక్ సంచి తగిలించుకుని నెమ్మదిగా నడుస్తుంది. ఉదయం నుంచి అలా నడుస్తూనే ఉండడం వల్ల ఆమె లేత పాదాలు కందిపోయాయి. ఆకలితో కడుపు మాడుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇంటికి వెళ్తూ తన సంచిలో ఉన్న యాపిల్స్ పండ్లను కొంటారా అని అడుగుతోంది. ఆ వయసులో బడికి వెళ్ళి ఆడుకోవాల్సిన పిల్ల ఇలా ఇలా పండ్లు అమ్ముకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆమె తల్లి రాధ కొన్ని నెలలుగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుంది. కనీసం మందులు కొనుక్కోవడానికి కూడా ఇంట్లో చిల్లిగవ్వ లేదు. అందుకే కూలి పనులకు వెళ్ళలేక మంచాన పడిన తల్లిని బతికించుకోవాలనే ఆశతో వెన్నెల ఇలా వీధిన పడి పండ్లు అమ్ముకుంటుంది. చాలామంది ఆమెను కసురుకుని పంపేస్తున్నారు. కొందరు మాత్రం జాలిపడి ఒకటో రెండో పండుకుంటున్నారు. అయినా సరే కష్టాలు వచ్చినప్పుడు ధైర్యాన్ని వదలకూడదని తన తల్లి చెప్పిన మాటలను గుర్తుంచుకుంటూ ఆమె ముందుకు సాగుతోంది. అలా నడుస్తూ వెన్నెల కంటికి అది ఒక అతిపెద్ద భవనం కనిపించింది. అది కోటలాగా ఎత్తైన ప్రహరీ గోడలతో చుట్టుపక్కల పూల మొక్కలతో ఎంతో అందంగా ఉంది. ఆ భవనం పేరు వర్మ నివాస్. ఆ బంగ్లా బయట ఎంతో ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. లోపల ఎవరైనా ఉంటారో లేదో అన్న సందేహంతో వెన్నెల నెమ్మదిగా వెళ్ళి గేటు దగ్గర ఉన్న బెల్ నొక్కింది. కాసేపటికి లోపల నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఎవరు కావాలి అని అడిగారు. వెన్నెల భయపడుతూనే, అయ్యా నా పేరు వెన్నెల, నేను యాపిల్ పండ్లు అమ్ముతున్నాను, చాలా తాజాగా ఉంటాయి, కొంటారా అని అడిగింది. అవతల వైపు నుంచి కాసేపు ఎలాంటి సమాధానం రాలేదు. ఇక ఎవ్వరూ కొనరేమో అని వెన్నెల వెనుదిరగబోతుండగా అకస్మాత్తుగా ఆ పెద్ద ఇనుప గేటు తెరుచుకుంది. లోపల ఖరీదైన దుస్తులు ధరించి ఎంతో హుందాగా ఉన్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతనే ఆ బంగ్లా యజమాని కార్తిక్ వర్మ. అతని ముఖం చూడటానికి ఎంతో అందంగా ఉన్నప్పటికీ కళ్ళలో ఏదో తెలియని తీవ్రమైన బాధ, ఒంటరితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. కార్తిక్ వర్మ ఆ చిన్నారి వైపు చూస్తున్నాడు. చిరిగిపోయిన బట్టలు, వాడిపోయిన మొహం చూసి అతని మనస్సు ద్రవించింది. నీ దగ్గర ఉన్న పండ్లన్నీ నేనే కొంటాను, లోపలికి రమ్మా అని ఎంతో ఆప్యాయంగా పిలిచాడు. తెలియని వారి ఇళ్లకు వెళ్ళకూడదని తల్లి చెప్పినా అతని మాటల్లోని నిజాయితీ చూసి వెన్నెల ధైర్యంగా లోపలికి అడుగుపెట్టింది. ఆ ఇల్లు లోపల అద్భుతంగా ఉంది. ఎంతో ఖరీదైన వస్తువులు, అలంకరణలు ఉన్న ఆ ఇంట్లో ఏదో ప్రాణం లేని శూన్యం ఆవరించి ఉన్నట్లు అనిపించింది. కార్తిక్ ఆమెను హాల్లో కూర్చోబెట్టి తినడానికి ఏమైనా తీసుకురావడానికి లోపలికి వెళ్ళాడు. వెన్నెల ఆశ్చర్యంగా ఆ ఇంటిని గమనిస్తుండగా ఒక మూల ఉన్న ఒక చిన్న టేబుల్ మీద ఒక ఫోటో ఫ్రేమ్ కనిపించింది. ఆ ఫోటో చూడగానే ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అందులో ఉన్నది మరెవరో కాదు, తన ప్రాణమైన తన తల్లి రాధ. సాధారణ పసుపు రంగు చీరలో ఎంతో అందంగా నవ్వుతూ ఉన్న తన తల్లి ఫోటో ఈ పెద్ద కోటీశ్వరుడి ఇంట్లో ఎందుకుందో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడే పళ్ళెంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకువచ్చిన కార్తిక్ వెన్నెల ఆ ఫోటో పట్టుకుని ఏడవడం చూసి కంగారు పడ్డాడు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని కార్తిక్ ఆందోళనగా అడిగాడు. అప్పుడు వెన్నెల కన్నీళ్లు తుడుచుకుంటూ, అయ్యా ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ ఫోటో మీ ఇంట్లో ఎందుకు ఉంది అని అడిగింది. ఆ మాట వినగానే కార్తిక్ చేతిలోని పళ్ళెం కింద పడిపోయింది. అతను ఒక్కసారిగా షాక్కు గురై నేల మీద కూలబడ్డాడు. కళ్ళమ్మడి నీళ్లు తిరుగుతుండగా, నీ పేరు వెన్నెల అన్నావు కదూ, నువ్వు రాధ కూతురువా అని అడిగాడు. అవును, ఆమె తలూపగానే కార్తిక్ ఆమెను గట్టిగా హత్తుకుని బోరున విలిపించాడు. 10 ఏళ్ల క్రితం మూగబోయిన అతని గతం ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలింది. 10 ఏళ్ల క్రితం కార్తిక్ రాధ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. రాధ అతని దగ్గర పనిచేసే ఒక సాధారణ ఉద్యోగిని. కానీ కార్తిక్ కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు. కేవలం డబ్బు కోసమే రాధ అతని వల్లో వేసుకుందని నిందలు వేశారు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఒక విలువైన వస్తువు దొంగిలించిందనే నెపాన్ని రాధ మీద వేశారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల మాటలు విని కార్తిక్ కూడా రాధను అనుమానించాడు. తనను నమ్ముకుని రాధ ఎంతో ప్రాధాయపడినా కనికరించకుండా ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు. ఆ రాత్రి ఏడుస్తూ వెళ్ళిపోయిన రాధ మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ తర్వాత నిజం తెలుసుకున్న కార్తిక్ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు.
రాధ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఆమె జ్ఞాపకంగా ఆ ఫోటోను మాత్రమే తన దగ్గర దాచుకుని ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నాడు. ఇదంతా విన్న వెన్నెల కూడా కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. కార్తీక్ తన కథను చెప్పిన తర్వాత వెన్నెల నెమ్మదిగా తన జేబులో నుంచి పండ్లు అమ్మగా వచ్చిన కొన్ని చిరిగిన నోట్లను తీసి అతని చేతిలో పెట్టింది. మీరు నాన్న అయితే మా అమ్మను మీరే కాపాడుకోవాలి. ఈ డబ్బులు తీసుకుని మా అమ్మకు వైద్యం చేయించండి అని అమాయకంగా అడిగింది. ఆ మాటలకు కార్తీక్ గుండె పగిలినంత పనైంది. తాను వదిలేసిన తన రక్తం ఇన్ని కష్టాలు పడటం చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే తన కారులో వెన్నెలను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి రాధ ఉన్న గుడిసెను చేరుకున్నాడు. ఒకప్పుడు మహారాణిలో చూసుకోవాల్సిన తన ప్రేమ ఇప్పుడు ఒక మురికి వాడలో ప్రాణాలతో పోరాడుతూ కనిపించడం చూసి అతని మనసు రగిలిపోయింది. కార్తీక్ వెళ్ళి రాధ ముందు మోకరిల్లి, నన్ను క్షమించి రాధ, నా అవివేకం వల్ల నిన్ను ఇన్ని కష్టాలకు గురి చేశాను. ఇక నిన్ను ఎప్పటికీ వదులుకోను అని ఏడ్చాడు. మొదట రాధ అతన్ని చూసి కోప్పడినా తన కూతురు భవిష్యత్తు కోసం అతని నిజమైన పశ్చాత్తాపాన్ని చూసి కరిగింది. వెంటనే కార్తీక్ రాధను తన బంగ్లాకు తీసుకుని వెళ్ళాడు. ఆ బంగ్లాలోని ఒక గదిని పూర్తిగా ఆసుపత్రిలో మార్చేశాడు. నగరంలోని అత్యుత్తమ వైద్యులను ప్రేమించి పగలు రాత్రి అని తేడా లేకుండా ఆమెకు దగ్గరుండి సేవలు చేశాడు. అతని ప్రేమ జాగ్రత్తల వల్ల 1 రోజుల వ్యవధిలోనే రాధ ఆరోగ్యంగా పూర్తిగా మెరుగుపడింది. ఒకనాడు కార్తీక్ రాధ దగ్గరికి వెళ్ళి, గతంలో నేను నీ నమ్మకాన్ని వమ్ము చేశాను, కానీ ఇప్పుడు నీ ప్రేమ అనే వజ్రాన్ని మాత్రమే కోరుకుంటున్నాను. మళ్ళీ నా భార్యగా ఇంట్లోకి అడుగు పెడతావా అని అడుగుతూ ఒక చిన్న ఉంగరాన్ని ఆమె చేతికి తొడిగాడు. రాధ ఆనందంతో కన్నీళ్లు కార్చుకుంటూ అతని క్షమించింది. అప్పుడే బడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చిన వెన్నెల వాళ్ళిద్దరినీ గట్టిగా కౌగిలించుకుంది. ఒకప్పుడు నిశ్శబ్దంగా శూన్యంగా ఉన్న ఆ భవనం ఇప్పుడు ఆ చిన్నారి నవ్వులతో, వారి ముగ్గురి ప్రేమతో ఒక అందమైన స్వర్ణంగా మారిపోయింది. 10 ఏళ్ల విరహం తరువాత ఆ కుటుంబం మళ్ళీ ఒక్కటై ఆనందంగా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ కథ మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా దాటాలో మరియు బంధాల విలువను ఎలా గుర్తించాలో తెలియజేస్తుంది. 10 ఏళ్ల చిన్నారి వెన్నెల తన తల్లి రాధను బతికించుకోవాలనే ఒకే లక్ష్యంతో ఆడుకోవాల్సిన వయసులో వీధుల్లో పండ్లు అమ్ముతూ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంది. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా మన ప్రయత్నం మనం చేస్తే ఖచ్చితంగా దారి దొరుకుతుంది అని వెన్నెల నిరూపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్. మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.